It took me a minute to notice it. It was holding me back. It's time to move. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా గాయ్స్. ఈ వ్లాగ్ ఏంటి అంటే హౌ వాజ్ మై లైఫ్ ఇన్ 20s అనమాట. లైక్ 20 to 30 years మధ్యలో నా లైఫ్ ఎలా ఉంది, ఏమేం చేశాను నేను, కీ టేక్అవేస్, ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. మంచిగా ఏం జరిగింది, ఎలా ఉంది అనే వ్లాగ్ అనమాట ఇది. I don't know if it will be a helpful vlog for the youngsters అంటే నాకు తెలీదు. బట్ ఇట్స్ జస్ట్ మై లైఫ్ జర్నీ. 20sలో ఉండేటప్పుడు ఎలా చేసుకున్నా అనేది 20 to 30 మధ్యలో అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ సో కంఫర్టబుల్ టుడే. లైక్ మంచిగా ఇలా కప్పుకొని మరి హాయిగా కూర్చున్నా వెచ్చగా అనమాట. సో ఐ థాట్ ఈ వ్లాగ్ చేయాలని, తర్వాత కరెంట్ లైఫ్ ఎలా ఉంది, ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ అది కూడా చేయాలనిపించింది అనమాట. ఎందుకో నాకు తెలీదు, మాట్లాడాలనిపించింది. సో సర్లే చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. సో గైస్, మై 20s వాజ్ రియలీ గుడ్ అని చెప్తాను నేనైతే. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ యాక్చువల్లీ గైస్. మనకి మహేష్ బాబు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, అది నాకు అప్పుడప్పుడు వర్తిస్తుంది అనిపిస్తుంది తెలుసా. లైక్ చేయాల్సిన పనులన్నీ చిన్న వయసులోనే చేసేస్తే ఇప్పుడు చేయడానికి ఏమీ ఉండదు అన్నట్లు. ఐ వాజ్ లైక్ మై 20s వాజ్ అమేజింగ్ గైస్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఐ ఎంజాయ్ టు ద కోర్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ మెమరబుల్. ఇలా ఏదో ఒక చెప్పుకోవడానికి మెమరీలా ఉండేలా ఉందన్నమాట. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ లైక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి మై ఫస్ట్ మైల్ స్టోన్. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడము అండ్ వీసా స్టాంపింగ్ ఏ ఇష్యూస్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోవడము. తర్వాత యూఎస్కి వచ్చాక ద లైఫ్ వాజ్ లైక్ what we call like a cake walk అన్నట్లు ఉందన్నమాట. మాస్టర్స్ లైఫ్ ఇట్ వాజ్ లైక్ అ సో గుడ్ లైఫ్ ఫర్ మీ అని అనిపిస్తుంది అనమాట. గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, నైస్ వర్క్. లైక్ the moment that I paid all my fees and I graduated and everything, it was like, I know I'm just sharing the fruits now, but behind this there is a lot of hard work. అవంతా నేను కాదని చెప్పను గైస్. వితౌట్ హార్డ్ వర్క్ ఇవేవి జరగవు ఫర్ షూర్, నేను ఒప్పుకుంటాను. ఐ ఎంజాయ్డ్ దట్ హార్డ్ వర్క్ అనమాట. లైక్ అది నేను ఒక పనిలాగా హార్డ్ వర్క్ లాగా అబ్బా ఇట్లుంది ఏంటి అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఐ ఆల్వేస్ లవ్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ అనమాట. వితౌట్ అన్నెసెసరీ షిట్ గోయింగ్ ఇన్ మై మైండ్ అట్లా ఏం లేకుండా ఆల్వేస్ ఐ వాంట్ టు బి బిజీ, ప్రోయాక్టివ్. లైక్ ఏదైనా యూజ్ అయ్యేదే చెయ్యాలి లైఫ్లో అని అనిపిస్తుంది. అది ఎందుకో నాకు 22 years 23 years ఆఫ్ ఏజ్లో నాకు మరి అట్లా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఏ మైండ్ ఆక్యుపైడ్ ఉండాలి నీట్గా ఒక విషయంలో. ఏ పని చేసినా దాంట్లో ఒక ఏమనుకుంటా అంటే యూజ్ ఉందా లేదా అనే మైండ్ సెట్ ఉంటుంది గైజ్ నాకు. ఇట్ ఈస్ నాట్ లైక్ సరే ఇప్పుడు నేను ఆఖరికి లేజీగా నిద్రపోవాలి అని అనుకునే దాంట్లో కూడా నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఓకే ఐ థింక్ మై బాడీ ఈజ్ లైక్ నీడింగ్ ఫర్ దట్ రిలాక్సేషన్. సో బాడీకి కావాలి కాబట్టి లేజీగా ఉండు ఆ రోజు అని అనుకునేదాన్ని అనమాట నాకు నేను. But yes, it was so good. Like my entire master's life is way too good, guys. Like I was so independent appudike nenu cheppali ante I don't like to depend on anybody. Like na life nenu choosukovali annatluga naaku undedi anamata. Enduku vachindho naaku aa thought process naaku teliyadu. Maybe engineering like 21-22 years, last 2 years of my engineering I stayed with friends in a room atla undadam valla. సో మమ్మీ వాళ్ళతో కాకుండా అలా దూరంగా వచ్చి ఉండడం వల్లనో ఏమో తెలీదు, అసలు ప్రపంచం ఎలా ఉంటుందని ఆ చిన్న వయసులో నాకు తెలుసో తెలీదో కూడా నాకు తెలియదు అనమాట. బట్ ఐ వాజ్ సో బ్రేవ్, ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. లైక్ ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, ఇట్లా ఉండాలి, నా లైఫ్ నేను చూసుకోగలగాలి, అలాంటి థాట్ ప్రాసెస్ ఉండేదన్నమాట నాకు. సో
మాస్టర్స్కి వచ్చాక అది హెల్ప్ అయింది. స్టడీయింగ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ అవుట్ ఆఫ్ మై హౌస్, లైక్ డాడీ మమ్మీ దగ్గర ప్యాంపరింగ్ చేసుకోకుండా, లైక్ ఒంటరిగా బతకడము ఇలాంటివన్నీ నేర్చుకోగలిగాను అనమాట. అది నాకు చాలా హెల్ప్ అయింది మాస్టర్స్లో. సో ఇట్లా నా మాస్టర్స్ అయిపోగానే నాకు ఈజీగా అయింది గైస్. నేను ఒప్పుకుంటా, చాలా చాలా ఈజీగా ఫీ పే చేసేసుకోగలిగాను. నాకు జాబ్స్ ఎంత మంచిగా వచ్చినాయి. ఐ వాజ్ సో లక్కీ దట్ వే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఈవెన్ ఐబ్రోస్, నేను స్టార్టింగ్లో 15-20-30 minutes తీసుకునేదాన్ని 2 eyebrows చేయడానికి. అదే పోన్ ఏం చేశాను, ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 5 minutesలో చేసేస్తాను అనమాట. అంత ఇంప్రూవ్మెంట్, అంత మంచి క్లయింట్స్ని తీసుకోవడము, అట్లా ఇట్ వాజ్ సో గుడ్ అనమాట. అలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాను. అది అయిపోగానే, మాస్టర్స్ అయిపోగానే జాబ్ మాత్రం ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్ అని చెప్తాను నేను. మాస్టర్స్లో ఉండేటప్పుడు నాకు ఎలాగైతే ఎస్థెటిషియన్ లైసెన్స్ తెప్పించాడో ఆ దేవుడు, అలానే ద ఇమ్మీడియట్ నెక్స్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ గైస్, అమెరికాలో బతకాలి అంటే కార్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కార్ మనం ఏమీ చేయలేము. అన్లెస్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ బిగ్ సిటీస్ అయితే తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత మంచిగా ఉండదు. నేను ఉన్నిందే కాలిఫోర్నియాలో అయినా కూడా కాలిఫోర్నియాలోనే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన చిరాకు వచ్చేది నాకు. ఒకవేళ విత్ ఇన్ ఎ minute or 2లో నేను ఒకవేళ బస్ మిస్ అయినా, ట్రైన్ మిస్ అయినా, ఎందుకంటే ఐ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ 15-20 minutes కదా, నాకు చిరాకు దొబ్బేదనమాట. అప్పుడు రియలైజ్ అయ్యా నేను, కార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఇయర్స్ మనం కనుక పక్క అమెరికాలో ఉంటాము అని అనుకుంటే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థమైంది. డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది గైస్. బికాస్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ అదర్స్. లైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళతోనో, రూమ్మేట్స్తోనో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా, గ్రాసరీ స్టోర్కి తీసుకురా, నాకు అవన్నీ నచ్చేవి కాదనమాట. ఇమ్మీడియట్లీ ఏం చేశానంటే, నేను ఒక డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయిపోయి డ్రైవింగ్ నేర్చుకొని ఫస్ట్ నేను డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను అనమాట. తర్వాత స్లోగా నేను కారు, ఇది ఇంకా మాస్టర్స్ కూడా ఫినిష్ కాలేదు నాది. సెకండ్ ఇయర్ ఆఫ్ మాస్టర్స్లోనే అయ్యిందనమాట ఇది నాది. సో కార్ కొనుక్కొని ఆ తర్వాత ఎంత యూజ్ అయిందంటే, బికాజ్ నా ఫస్ట్ జాబ్ ఇట్లా మిల్వాకీ, డిమాయిన్ ఇట్లాంటి వాటిల్లో చిన్న స్టేట్స్ గైజ్ ఇవి, వీటిల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో వీ కెనాట్ రిలే ఆన్ ఊబర్ ఆర్ క్యాబ్స్ ఆల్ ద టైమ్, ఆర్ ఎల్స్ మనము అంతంత ఎక్స్పెన్సివ్ పే చేయలేము కదా, లైక్ ఎవ్రీ టైమ్. అందుకనేసి కార్ డ్రైవింగ్ చాలా చాలా హెల్ప్ అయిందనమాట. నేను ఏ స్టేట్కి వెళ్ళినా నేను కార్ రెంట్ తీసుకునేసేదాన్ని. వెంటనే నా కార్ లేకపోతే మూవ్ చేయడానికి టైం పడుతుంది కదా అప్పుడు. సో ఆ 15-20 days నేను కార్ రెంటల్ నా పాటికి నేను తీసుకునేదాన్ని. హోటల్కి, ఆఫీస్కి కార్లో వెళ్ళేదాన్ని. అట్లా ఇట్ వాజ్ లైక్ సో హెల్ప్ఫుల్. డ్రైవింగ్ అనేది చాలా ఇట్స్ ఎ నెసెసిటీ ఇక్కడ అనమాట. సో నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. మాస్టర్స్లో ఉండేటప్పుడు ఎస్థెటిషియన్ లైసెన్స్ తెచ్చుకున్నాను, మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకున్నాను. ఈ 3 ఫినిష్ అయిపోయినాయి గైస్. ఇట్స్ లైక్ అ హ్యూజ్ థింగ్ గాట్ కంప్లీటెడ్ అండ్ అకంప్లిష్డ్ అనమాట. తర్వాత ఇమ్మీడియట్లీ మాస్టర్స్ అయిపోగానే ఓపీటీకి అప్లై చేసిన వెంటనే నాకు జాబ్ రావడం లక్కీగా ఇలా లైఫ్ సెట్ అయిపోయింది అనమాట జాబ్లో అయితే. అండ్ యూ గైస్ కాంట్ బిలీవ్, లైక్ దేవుడు ఎంత హెల్ప్ చేశాడంటే, కాగ్నిజెంట్లో నేను వర్క్ చేసిన 2-3 ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ హై విజిబిలిటీ ప్రాజెక్ట్స్. అండ్ వెంటనే నాకు మేనేజర్ పోస్ట్ రావడము ఇవంతా ఇట్ వాజ్ సో గుడ్ కెరియర్ వైజ్. హానెస్ట్గా చెప్పాలి అంటే దెర్ వాజ్ ఎ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ ఫర్ షూర్, ఎందుకంటే ఇట్స్ అ బ్రాండ్ న్యూ టెక్నాలజీ ఫర్ మీ. నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అండ్ దెన్ ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేసి నేర్చుకుంటున్నాను. ఇట్లాంటివన్నీ నేర్చుకోకపోతే మాత్రం మనకు రావన్నమాట. మనం కనుక హెల్ప్ తీసుకున్నాము అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. అట్ సమ్ పాయింట్ మనం నేర్చుకోవాలి. మనం టెక్నికలీ స్ట్రాంగ్ ఉంటే ఆ ఫస్ట్ 3-4 years మనం నేర్చుకుంటే తర్వాత లైఫ్ సెట్ అవుతుంది. ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం కనుక నెగ్లెక్ట్ చేసామంటే ఆ తర్వాత ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటాం అనమాట. సో నేను ఆ పొజిషన్లో నన్ను పెట్టుకోవాలని అనుకోలేదు. సో కెరియర్ వైజ్ ఐఎమ్ ట్రయింగ్ టు పికప్ మై సెల్ఫ్ గుడ్
అమౌంట్లో నేర్చుకోవడము అండ్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయడము, డిఫరెంట్ టెక్నాలజీస్లో పడేసినా కూడా భయపడకుండా ఉండడము. అండ్ ఇక్కడంతా ఏంటంటే గాయస్, మనము ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయాలన్నా, కంపెనీస్లో మనం టీంలో మంచిగా ఉండాలన్నా, ఏదన్నా కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అనమాట. మనకు తెలిసింది తెలుసని చెప్పాలి, తెలియంది తెలియదని చెప్పాలి. బట్ I was like, yeah, absolutely I'm happy with my career anamata, right? After my masters, good job, good pay, and ఖాళీగా కూర్చోలేదు. నా మైండ్ సెట్కి తగ్గట్టు అప్పుడు కూడా ఖాళీగా కూర్చోలేదు అనమాట. తర్వాత అగైన్ మన పార్ట్ టైం మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది జాబ్తో పాటు. తర్వాత ఏంటంటే H1 రావడం. H1 వాజ్ లైక్ అ బిగ్ స్ట్రెస్ టైం అప్పుడు. ఎందుకంటే అప్పుడే లాటరీ సిస్టమ్ స్టార్ట్ అవ్వడము, పిక్ అవుతుందా పిక్ అవ్వదా అని టెన్షన్ ఒక పక్క. లక్కీగా H1 పిక్ అయిపోవడము, H1 పిక్ అయిన 1 వీక్కే అప్రూవల్ రావడము. H1 అప్రూవ్ అయిపోయిన వెంటనే అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది అనమాట 3rd ఇయర్. అక్టోబర్లో స్టార్ట్ అయిన వెంటనే నవంబర్ నుంచే నాకు గ్రీన్ కార్డ్ వేయడము కంపెనీ వాళ్ళు. ఇట్ వాజ్ లైక్ అ స్మూత్ ప్రాసెస్ అనమాట. కెరియర్ పరంగా, వీసాస్ పరంగా ఐ వాజ్ నెవర్ హ్యావింగ్ ఎన్ ఇష్యూస్. ఆ తర్వాత మై నెక్స్ట్ అకంప్లిష్మెంట్ ఏంటంటే, వన్స్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ, యాజ్ ఐ మెన్షన్డ్, ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్ by God's grace. So I started traveling with them. చాలా మంచిగా ట్రావెల్ చేశాను అనమాట. నాకు గర్ల్స్లో కొంతమంది ఉన్నారు ట్రావెల్ ఫ్రెండ్స్, బాయ్స్లో 2 ఉండేవాళ్ళు అనమాట ట్రావెల్ ఫ్రెండ్స్ నాకు. సో ఎంత ట్రావెల్ చేశానంటే గైస్, చాలా బాగా ట్రావెల్ చేశాను అనమాట ఫ్రెండ్స్తో అయితే హానెస్ట్గా. అండ్ ఇక్కడ 2 అబ్బాయిలు అని చెప్పా కదా, వీళ్ళిద్దరు కూడా ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ యాజ్ ఎ బాయ్స్ అనమాట. నాకు వాళ్ళు బెస్ట్ బర్డీస్ లానే ఉండేవాళ్ళు అసలు నిజంగా. సో వీ 3 యూస్ టు ట్రావెల్ ఎ లాట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లైక్ ట్రయింగ్ అవుట్ వైన్. వీళ్ళతోనే ఉండేటప్పుడు, ఐ మీన్ నా ఫ్రెండ్స్, మాస్టర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని చెప్పా కదా, దాంట్లో ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అరుణ్ అని. వాళ్ళతో ఉన్నా నేను కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. ఐ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ అ సేఫ్ జోన్, సేఫ్ స్పేస్, ఏం కాదు, ఎంజాయ్ చేసే లైఫ్ అట్లా అనమాట. సో తర్వాత ఐ వెంట్ అవుట్ ఫర్ పబ్స్ అండ్ స్టాఫ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళతో బాయ్స్తో. అసలు ఇట్ వాజ్ సో నైస్ అనమాట. లైఫ్ వాజ్ లైక్ గోయింగ్ క్రేజీ గుడ్ విత్ ట్రావెల్, ఫన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఐ డిడ్ మై వాట్ వి కాల్ లైక్ 16,000 feet నుండి స్కై డైవింగ్ చేశాను అనమాట ఫర్ వన్ ఆఫ్ మై బర్త్డే. అండ్ ఐ డిడ్ 2 cruise trips ఇన్ మై 20s. బహామాస్కి ఒకటి అండ్ ఇంకొక ఐలాండ్కి ఏదో ఒకటి అనమాట వీనాతో. సో ఇట్ వాజ్ సో నైస్. లైక్ ఆ బర్త్డేస్ వస్తే ప్యూటరికో వెళ్ళిపోవడము, ప్యూటరికో వెళ్ళి బర్త్డే పార్టీని అక్కడ క్లబ్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంటుంది ఏంటి, ఆ మ్యూజిక్ వైబ్స్. ఇట్ వాజ్ సో నైస్ ట్రావెలింగ్ విత్ గర్ల్ ఫ్రెండ్స్ అయినా లేదా నా గై ఫ్రెండ్స్ అయినా. ఇట్ వాజ్ లైక్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ తర్వాత ఏమైంది, స్లోగా ఎవ్రీబడి స్టార్టెడ్ సెటిలింగ్ అవుట్ అనమాట. లైక్ పెళ్ళిళ్ళు అయిపోవడం, ఇట్లా అబ్బాయిలకైనా ఇట్లా నా ఫ్రెండ్స్కైనా ఇట్లా. సో ఎవ్రీబడి గాట్ బిజీ అనమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు. వాట్ ఐ వాజ్ డూయింగ్ ఈజ్ లైక్, నాకు 20 నుండి 30 years మధ్యలో అరౌండ్ ఒక 6 years మేబీ నాకు రూమ్మేట్స్ ఉండేవాళ్ళేమో గైజ్, ఆర్ 5 years. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ నేనే అపార్ట్మెంట్ తీసుకొని నేనే అలోన్గా ఉండేదాన్ని అనమాట. And what I felt was, it was good. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడం, ఫ్రెండ్స్తో తిరగడం, తోడుండడం అంతా బాగుంది. బట్ దోస్ ఆర్ నాట్ పర్మనెంట్, రైట్? లైక్ వన్స్ వాళ్ళందరికీ లైఫ్స్ వచ్చాక దే మే గెట్ బిజీ టు, లైక్ మనం ఎప్పుడు వెళ్ళాలన్నా కుదరకపోవచ్చు. దాట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ సోలో ట్రావెల్. సో ఇట్ డజంట్ మ్యాటర్, లైక్ నా కంపెనీ కూడా నాకు నచ్చాలి, ఫ్రెండ్స్తో ఉండేటప్పుడే కాదు, నన్ను నేను లైక్ చేసుకోవాలి, నన్ను నేను ఇష్టపడాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. ఐ నీడ్ టు ఎంజాయ్ అలోన్ బై మై సెల్ఫ్ అని. దాట్స్ వెన్ ఐ రియలైజ్డ్ అనమాట. అప్పటి నుంచి ఏం చేశాను, ఐ డోంట్ మైండ్ గోయింగ్ టు రెస్టారెంట్స్ అలోన్. నా పాటికి నేను రెస్టారెంట్కి వెళ్ళి తినాలనిపిస్తే ఒక్కదాన్నే, ఆర్ ఐ విల్ గో టు మూవీస్ అలోన్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్ కూడా. అందరి కోసం ఎందుకు వెయిట్ చేయాలి, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళిపో స్వాతి అనుకో, నేను నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో అది నాకు టర్నింగ్ పాయింట్ అయిందనమాట. ఐ రియలైజ్డ్
what I am, what I want in my life, what I want to do in my life, and each and everythingలో గైస్ నాకు వచ్చే అబ్బాయి ఎలా ఉండాలి, నేను కొనుక్కునే ఇల్లు ఎలా ఉండాలి, నేను వేసుకునే బట్టలు ఎలా ఉండాలి, నాకు క్లారిటీ అనేది అంత మంచిగా వచ్చిందనమాట వెన్ ఐ స్టార్ట్ రియలైజింగ్ అబౌట్ మై సెల్ఫ్ అనమాట. సో రాంగ్ స్టెప్స్ వేయకూడదు, నా క్లారిటీ నాకు ఉండేలాగా వచ్చిందనమాట బ్రెయిన్. ఆ తర్వాత మమ్మీ వాళ్ళని ఫస్ట్ టైం అమెరికాకి తీసుకొచ్చాను అనమాట. ఐ హ్యావ్ ఎ గోల్ గైజ్ ఇన్ లైఫ్. పేరెంట్స్ని జస్ట్ పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొని రాకూడదు, వాళ్ళని ముందే తీసుకొని రావాలి, వాళ్ళకి అమెరికా చూపెట్టాలి అనేది నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. సో పాపం డెలివరీ టైంకి వచ్చారనుకోండి, దే వాంట్ టు హెల్ప్ అస్ అవుట్. అప్పుడు మనకి శక్తి ఉండదు, లైక్ ఆ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయొద్దంటారు, అదంటారు ఇదంటారు, వాళ్ళు బిజీ అయిపోతారు, మళ్ళీ చూద్దాంలే అంటారు. తర్వాత ప్రయారిటీస్ అంతా బేబీ పైన వచ్చేస్తుంది. ఇవంతా ఉండకూడదని చెప్పి వెన్ ఐ వాజ్ సింగిల్, నాకు నా పేరెంట్స్ అమెరికాకి రావాలి, నేను వాళ్ళని మొత్తం తిప్పాలి అని అనుకున్నా గైస్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. మా మమ్మీ డాడీని చాలా బాగా తిప్పా అమెరికా, అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ దట్ అచీవ్మెంట్. వాళ్ళ చెక్ లిస్టులు అమెరికాలో ఏవి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసా. అబౌట్ 30 states తిప్పాను అనమాట వాళ్ళని. ఐ వాజ్ లైక్, దట్ వాజ్ మై బెస్ట్ థింగ్ అనమాట. అండ్ దెన్ as I mentioned, I continue travel and stuff, and since I got my job, I used to make anywhere from $8,000 to $10,000 guys per month, including my eyebrow pay and stuff. So దాన్ని నేను ఏం చేసేదాన్నంటే, నాకు కావాల్సింది ఏంటి నాకు తెలుసు అని చెప్పా కదా. సో I know my mom will give like certain amount of gold to me and stuff. Like నాకేమనిపించిందంటే, I was never in a rented house before. నెవర్. నేను పుట్టినప్పటి నుంచి లేనన్నమాట రెంటెడ్ హౌస్లో. సో ఐ డోంట్ రియలీ నో ద పెయిన్ ఆఫ్ లివింగ్ ఇన్ ద అపార్ట్మెంట్, ఐ మీన్ రెంటల్ హౌసెస్ ఆర్ సంథింగ్. అమెరికాలో అపార్ట్మెంట్ లైఫ్ ఈజ్ సో కూల్ గైస్, డ్యామ్ కూల్. మనం ఖాళీ చేసేసి వెళ్ళిపోతామంటే కానీ వాళ్ళు పంపరు అనమాట. అంత సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. మంచిగా లీజ్ రాసినంత రోజులు మనం ఉండొచ్చు అనమాట ఇంట్లో, మనకి ప్రాబ్లమే ఉండదు. సో నాకు అమెరికాలో అపార్ట్మెంట్ లైఫ్ ఇట్ వాజ్ లైక్ సో ఈజీ ఫర్ మీ. ఎందుకంటే ఎక్కడికి చెప్పా కదా, కొన్ని ఇయర్సే ఐ షేర్డ్ విత్ రూమ్మేట్స్, తర్వాత అంతా నేనే ఉండేదాన్ని. బట్ రెంట్ వాజ్ నాట్ దట్ బ్యాడ్, లైక్ $1,500 లోపల అయిపోయేదన్నమాట. ఈవెన్ ఇట్స్ గుడ్ అపార్ట్మెంట్ అయినా కూడా అపార్ట్మెంట్ రెంట్ 1,500, యూటిలిటీస్ ఒక 300-200లో అయిపోయేది. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ నేను ఏం చేసేదాన్ని, నాకు కావాల్సింది మా మమ్మీ ఇబ్బంది కాకుండా నాకు ఇంకేమేమి పెండింగ్ చెక్ లిస్టులు ఉన్నాయో అవి చూసుకొని స్లోగా గోల్డ్ కొనుక్కోవడం మొదలుపెట్టాను అనమాట. ఇల్లు వద్దు అప్పుడే నాకు, ఐ వాంట్ టు బై గోల్డ్ అనుకున్నాను నేను. నాకు కావాల్సిన నగలన్నీ చేయించేసుకున్నాక తర్వాత ఇల్లు చూసుకోవచ్చులే, ఇప్పుడేం పెద్ద కొంపలు మునిగిపోతుంది, మంచిగా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయినా కూడా మనకి స్పెషల్గా ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి నాకు ఇల్లు పైన వెళ్ళలేదు. వెన్ ఐ వాజ్ ఇన్ 20s హానెస్ట్గా నాకు ఇల్లు కొనుక్కోవాలన్న థాటే లేదనమాట. సో నాకు కావాల్సిన గోల్డ్ కొనుక్కున్నా. సో గోల్డ్ I reached certain point where okay, most of the gold items అంతా అచీవ్ అయిపోయింది అని అనిపించిన టైంలో ఏమైందంటే, మై ఇంట్రెస్ట్ పుష్డ్ మీ ఇంటూ లగ్జరీ బ్రాండ్ ఐటమ్స్ అనమాట. అది ఎప్పుడు వచ్చింది, నేను మాస్టర్స్లో ఒక ఆంటీని చూసినప్పుడు వచ్చిందనమాట. లూయి విటాన్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నప్పుడు నాకు అనిపించింది, అట్లీస్ట్ వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ వాంట్ టు బై అ లూయి విటాన్ హ్యాండ్ బ్యాగ్ అనేసి అనమాట. ఐ వాజ్ లైక్, అది కూడా నేను నెరవేర్చేసుకున్నా గైజ్. అసలు నిజంగా ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అండ్ గోల్డ్ బ్రాండెడ్ ఐటమ్స్, నాకు కావాల్సిన చెక్ లిస్ట్ అంతా ఫినిష్ చేసుకుంటూ వచ్చానమాట స్లోగా. సో అట్ సమ్ పాయింట్ ఐ వాజ్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఓకే, ఎర్మెస్ హ్యాండ్ బ్యాగ్ కూడా కొనుక్కునేసాను అనమాట నేను. కెలీ ఐఎమ్ ఓనింగ్ కెలీ రైట్ నా. సో అప్పుడేమనిపించింది నాకు, ఓకే ట్రావెల్ చేస్తున్నా కొంచెం డబ్బులతో గోల్డ్ కొనుక్కుంటున్నా, సిల్వర్ కొనుక్కుంటున్నా, ఇంకొంచెం డబ్బులతో ఇట్లా నాకు కావాల్సిన చెక్ లిస్ట్ అంతా ఫినిష్ చేసుకుంటున్నా.
All these things happened maybe because I was single and I'm making good amount of money, and at the same time I don't have any responsibilities back in India, and I also paid entire my tuition fees and stuff. So forgot to mention, guys, I also owned almost 3 brand new cars and Mata. The first one started with Honda Civic with fully loaded features and heated leather seats and everything. Masters lo undetappudu my first car, and then job vachaka I immediately purchased BMW X3 anamata. మా మమ్మీ డాడీ వాళ్ళని తిప్పడానికి కూడా బాగుంటుంది అని చెప్పి, సో I owned BMW X3 for almost 2 times. Red color BMW X3. I was so happy. No regrets at all. Not even a single regret moment anamata. So yeah, next vlog lo I will share how my life is going now anedi share cheskunta nenu. It also may also depends on the mindset, guys. Like చాలామంది 20s లో ఇల్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. లైక్ థింకింగ్ దట్ అది కూడా మంచి అడ్వాంటేజ్. నాకు మేబీ అప్పుడు డిసడ్వాంటేజ్ అని అనిపించిందేమో, బట్ అడ్వాంటేజ్ అనుకునే పీపుల్కి ఇట్ మైట్ బి అడ్వాంటేజ్, రైట్? లైక్ బై నౌ ఆల్మోస్ట్ లైక్ 10 years ఆఫ్ మార్ట్గేజ్ అయిపోయి ఉంటుంది, అండ్ ఐ మైట్ హ్యావ్ ఓన్ హాఫ్ ఆఫ్ ద హౌస్. అక్కడ ఈక్విటీ బిల్డ్ అయిపోయి ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఆల్ దీస్ 3 things. ఐ నీడ్ టు కాంప్రమైజ్ ఆన్ ఒక థింగా, హౌసా లేకపోతే ట్రావెల్, గోల్డ్, సిల్వరు, బ్రాండెడ్ ఐటమ్సా అని క్యాలిక్యులేట్ చేసుకున్నా నేను. సో నాకు ఇవి ప్రయారిటీ అనిపించింది, ఇది ప్రయారిటీ తగ్గించేసాను అనమాట. ఇట్స్ ఓకే, నాకేం పెద్ద ప్రయారిటీ ఏం లేదులే అనుకొని వదిలేసాను నేను. సో అందుకని ఇల్లు తీసుకోలేదు అక్కడ. ఓన్లీ వన్ థింగ్ ఐ రిగ్రెట్ ఈజ్, గాయ్స్, ఐయుఎల్ ఒకటి సేవింగ్ వేసి ఉండాల్సిందేమో అని అనిపించింది అనమాట. ఇండెక్స్ యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ అదొక్కటి మంత్లీ ఒక $300 or $250 అయినా సేవ్ చేసి ఉంటే ఈ పాటికి కొంచెం అమౌంట్, లంసమ్ అమౌంట్ వచ్చి ఉండేదేమో అని అనుకుంటున్నా. అదొక్కటి మిస్ అయ్యానేమో అని అనిపించింది సేవింగ్స్ పరంగా 20s లో. సో ఎస్ గైస్, సో మీ అందరికీ ఎలా అనిపించింది నా 20s లైఫ్ చెప్పండి. And I think it might be useful for some of them, and next video I'll do my current life, guys. Bye people. It's gonna seem like it was always meant to be.